జలప్రళయం తరువాత దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని ఆజ్ఞాపించాడు. మానవులకు జంతువులను ఆహారంగా అనుమతించాడు, అయితే రక్తముతో తినవద్దని స్పష్టం చేశాడు. దేవుడు నోవహుతోనూ అతని సంతానముతోనూ సమస్త జీవరాశితోనూ ఒక నిత్య నిబంధన చేశాడు. ఇకపై జలప్రళయముతో భూమిని నాశనం చేయనని వాగ్దానం చేశాడు. ఈ నిబంధనకు గుర్తుగా మేఘములో తన ధనుస్సును ఉంచాడు. నోవహు తన కుమారుల భవిష్యత్తును ప్రవచించాడు. షేము, యాఫెతు ఆశీర్వదించబడతారని, అయితే కనాను శాపగ్రస్తుడై తన సహోదరులకు దాసుడవుతాడని పలికాడు. ఇది దేవుని ప్రణాళికను తెలియజేస్తుంది. ఆదికాండము 9 దేవుని కృపను, నిబంధన విశ్వసనీయతను, మానవజాతిపై ఆయన సార్వభౌమాధికారాన్ని వెల్లడిస్తుంది. ఈ వాక్యాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఈ వివరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.